కాళేశ్వరం కమిషన్ ముందు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధుల విచారణ ముగిసింది. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ ప్రశ్నలు వేసింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని ఎల్ఎన్టీ ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగిందని, కారణాలు ఏంటని కమిషన్ అడిగింది. మేడిగడ్డ బరాజ్ ఎప్పుడు కుంగిందని కమిషన్ అడగ్గా 2019లో మొదటిసారి డ్యామేజ్ గుర్తించామని ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాపర్ డ్యామ్ కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా, అడిషనల్ వర్క్ కిందకి వస్తుందా అని కమిషన్ ప్రశ్నించగా కాంట్రాక్ట్ కిందకే వస్తుందని ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్. కార్తిక్, కాళేశ్వరం కమిషన్ ముందు మేడిగడ్డ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సంచలనంగా ప్రతిపక్షం వర్సెస్ గవర్నమెంట్ ఫైట్ నడిచినటువంటి అంశము మేడిగడ్డ కుంగుబాటు. ఈ మేడిగడ్డ కుంగుబాటు పైన కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిషన్ ముందుకు దాదాపు 10 నెలల నుంచి విచారణ జరుగుతుంది. ఆ కమిషన్ ముందుకు ఈరోజు మేడిగడ్డ బరాజ్ నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ హాజరైంది. 3 ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ చాలా కీలకమైనటువంటి బరాజ్. ఈ నిర్మాణం ఎట్లా చేపట్టారు, ఏ రకంగా చేపట్టారు, ఎవరి ఆదేశాల మేరకు చేపట్టారు, ఎప్పుడు మొదలుపెట్టారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, అట్లాగే మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు ఎప్పుడు జరిగింది, దానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి అంశాల మీద వరుస క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా బ్లాక్ 7కు సంబంధించినటువంటి అంశం మీదనే కాళేశ్వరం కమిషన్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా కంపెనీ ప్రతినిధులను అడిగింది. బ్లాక్ 7 కుంగుబాటు ఎప్పుడు జరిగిందన్నటువంటి కమిషన్ ప్రశ్నకు 2019లోనే బ్లాక్ 7 యొక్క డ్యామేజ్ను గుర్తించాము అన్నటువంటి అంశాన్ని కమిషన్కు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కానీ దాని తర్వాత సమస్యను పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయకపోవడం వల్లనే ఇంతటి డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు కుంగుబాటు జరిగింది. అప్పుడే గనక సమస్యను రెక్టిఫై చేసి ఉంటే గనక, సమస్యను పరిష్కరించి ఉంటే గనక ఇంతటి డ్యామేజ్ జరిగేది కాదు, కుంగుబాటు ఉండేది కాదు అన్నటువంటి అంశాన్ని కమిషన్ ముందు వాళ్ళు స్పష్టం చేశారు. కుంగుబాటుకు గల కారణాలు ఏంటి అన్నటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, ఎక్కువగా వరద నీరు రావడము ఒక అంశం అయితే, డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ లోపం వల్లనే, డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ కారణం వల్లనే ఈ కుంగుబాటు జరిగింది అన్నటువంటి విషయాన్ని కంపెనీ ప్రతినిధులు కమిషన్ ముందు చెప్పారు. నాణ్యత పాటించారా, సబ్ కాంట్రాక్టులు ఏమైనా ఇచ్చారా, ఎంతమంది లేబర్స్ ఇక్కడ వర్క్ చేశారు, ఎన్ని రోజులు వర్క్ చేశారన్నటువంటి విషయానికి 2017 ఆగస్టు నెలలో ల్యాండ్ను, సైటును మాకు అప్పగిస్తే 365 రోజులు 24 గంటల పాటు 3000 మంది ప్రతినిధులు సిబ్బంది పనిచేయాల్సినటువంటి దగ్గర 6000 మంది సిబ్బంది పనిచేశారు. అన్ని రకాల నాణ్యతలు పాటించామని కంపెనీ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే కనుక డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ వల్లనే కుంగుబాటు జరిగింది, వరద ఎక్కువ రావడము, బరాజ్లో నీళ్లు నింపడం వల్లనే ఇది జరిగింది అన్నటువంటి అభిప్రాయం కమిషన్ ముందు కంపెనీ ప్రతినిధులు వ్యక్తం చేశారు. మరి కమిషన్ దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా, ఎలాంటి టెక్నికల్ అంశాలను పూర్తి స్థాయిలో ఫైనల్ రిపోర్ట్లో తెలియజేస్తుందన్నది చూడాల్సి ఉంటుంది. కార్తిక్. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.